అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 29%తో మధ్యంతర భృతి, పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలు, అలాగే 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకానికి సంబంధించి కూడా కీలక ఆదేశాలు రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జూలై 1 నుంచి రావాల్సిన 12వ పీఆర్సీకి సంబంధించి ఇప్పటికే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 28న యూటీఎఫ్ చలో సెక్రటేరియట్ ప్రోగ్రాం అయితే పెట్టబోతున్నారు. ఇక ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి సంబంధించి ముఖ్యంగా 12వ పీఆర్సీ చైర్మన్ నియామకంలో జాప్యాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 28వ తేదీన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తబోతున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు ప్రసాద్ తెలిపారు. సోమవారం విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో చలో సెక్రటేరియట్ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ అయితే జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ 2023 జూలైలో జరగాల్సిన 12వ పీఆర్సీ చైర్మన్ నియామకం ఇంతవరకు జరగకపోవడంపై ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ సకాలంలో డిఏ, ఆర్థిక బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు గడిచినప్పటికీ కనీసం చైర్మన్ను కూడా నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక అలాగే మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు 12వ పీఆర్సీ చైర్మన్ నియామకంపై స్పష్టత ఇవ్వాలని, 29%తో మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలు చెల్లింపులు జరిగే విధంగా రోడ్ మ్యాప్ ఇవ్వాలని, ఆర్థిక బకాయిలపై కూడా పాత పెన్షన్ అమలు, ఈహెచ్ఎస్ కార్డులపై కూడా స్పష్టత రాకుంటే యూటీఎఫ్ రణబేరీ 3.0 పేరుతో దశల వారీగా కార్యాచరణ చేపడతామని ప్రకటించడం జరిగింది. అలాగే ఆందోళన భాగంగా ఈ నెల 24న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఒకరోజు నిరాహార దీక్ష, ఏప్రిల్ 1, 2 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద 2 రోజుల రిలే నిరాహార దీక్షలు, ఏప్రిల్ 15 నుంచి 19 తేదీల్లో 5 రోజుల పాటు విజయవాడలోని రాష్ట్ర స్థాయి రిలే నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వం స్పందించుకుంటే ఏప్రిల్ 28న వేలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగులతో చలో సెక్రటేరియట్ నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది.